అబ్బా ఇవాళ వీకెండ్ కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. రొటీన్ వర్క్ చేసి 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 పడప్ అయిపోయినా. బా ఏదో ఒక పని చేయాలి, హెల్ప్ చేసుకోవాలి. ఇవాళ ఎట్లా చేసి హెల్ప్ తీసు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. టుడే ఈజ్ హాలిడే ఫర్ మీ. ఏం చేద్దాం? పవన్ ఏం చేస్తున్నావు? ఏం లేదు, వీకెండ్ కదా, సాటర్డే కదా, ఏం చేయట్లేదు. అబ్బా ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా? కిచెన్లో అంతా అవన్నీ గిన్నెలన్నీ కొంచెం సర్దవా ప్లీజ్? సో బోరింగ్, రోజు నేనే చేస్తున్నా. ప్లీజ్ ఒక్కరోజు ప్లీజ్. సరే అమ్మయ్యా. పవన్ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈరోజు పేపర్లో ఏమొచ్చినాయో చూస్తున్నా. అబ్బా ప్లీజ్ నాకు కొంచెం ఫ్రూట్స్ కట్ చేసేవా? రోజు నేనే కట్ చేసుకున్నా అంటే బోర్ కొడుతుంది. ప్లీజ్ కొంచెం ఫ్రూట్స్ కట్ చేయవా ప్లీజ్? సరే కట్ చేసిస్తా. అమ్మయ్యా. లత ఫ్రూట్స్ అయిపోయినాయి, కోసేసిన. పవన్ లత అబ్బా గ్రాసరీస్ అయిపోయినాయి కదా, తీసుకురావా గ్రాసరీస్? ఏమైనా చేద్దామంటే ఏం లేవు గ్రాసరీస్. ప్లీజ్ అట్లే పాలు పెరుగు కూడా తీసుకురావా ప్లీజ్? సరే లత, ప్లీజ్ ఓకే ప్లీజ్ ప్లీజ్. సరే. అమ్మయ్యా. పవన్ మళ్ళీ స్టార్ట్ చేసిందిరా నాయన, పొద్దున్న నుంచి అది ఇది ఇది అది అన్నీ తీసుకొచ్చి చేసినా అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను ఏదైనా చేసి భరించలేదు రవి. ఏదైనా చూడాలి, ఏదైనా చేయాలి. ఏం చేయాలి? ఆఫీస్కి ఫోన్ చేసి పోయినట్టే చేయాలి ఏదైనా. హలో సార్, ఏమైంది సార్? అవునా సార్, వస్తున్నా సార్, ఇప్పుడే బయలుదేరుతాను, కొంచెంసేపట్లో వేసేసుకొని బయలుదేరుతాను సార్. అవునా, సరే సార్, అరేంజ్ చేస్తాను మనుషులను. క్వాలిటీ మీద ప్రాబ్లం వచ్చిందా సార్? చేస్తాను సార్, ఇప్పుడే వస్తాను సార్. ఫుల్ ఎక్స్లేషన్ వచ్చినాయి అంటే లత, నేను ఇప్పుడే ఆఫీస్ పోవాలి అర్జెంటుగా. వీకెండ్ కదా. లేదు, వర్క్ చాలా చాలా ఎక్స్లేషన్స్ అయిపోయినాయి అంటే ఎందుకో సార్ వెళ్ళాలి లత. సరే రైట్ బాయ్. దీన్ని భరించేదానికంటే ఆఫీస్లో పోయి ఏదో ఒక పని చేసుకోవడం బెస్ట్ రా నాయన. నిమ్మలంగానే పని చేసుకోవచ్చు, ఇన్ని పనులు భరించలేం రా నాయన.